ప్రైజ్ ద లార్డ్. ఇంత సీరియస్గా ఉంటే నాకు భయం వేస్తుంది ఇక్కడ. ఓకే, సో జస్ట్ మిమ్మల్ని కొంచెం జాయ్ఫుల్ మూడ్లో తేవడానికి ఒక విషయం చెప్తాను మీకు. నేను నవ్వాలి, మరి నవ్వకపోతే నేను దిగిపోతా. ఓకే, స్వర్గంలో పరలోకంలో ఒకసారి వెళ్ళాడంట. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి పేతురు గారు వచ్చారంట. ఎవరు? పేతురు గారు. పేతురు గారు తీసుకెళ్ళి ఆయనకి కొన్ని విషయాలు చూపిస్తున్నాడంట. ఏంటి ఆ విషయాలంటే, కొన్ని ఇవి ఉంటాయి కదా, గడియారాలు చూపిస్తున్నాడంట. ఈయన అడిగాడంట, ఈసారి పేరేం పెట్టుకుందాము? మధుబాబుని పెట్టుకుందాం. మధుబాబు అడిగాడంట పేతురు గారిని, పేతురన్నా ఈ గడియారాలు ఏంటి అన్నాడంట. ఇవి మీలాంటి వాళ్ళు భూమి మీద ఉండుంటారు కదా, వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళు పాపంలో పడుతుంటారు, అప్పుడప్పుడు కదా జారిపోతుంటారు. సో వాళ్ళు పాపంలో పడినప్పుడల్లా ఆ ముళ్ళు ఉంటుందే, సెకండ్ల ముళ్ళు, అది అట్లా అంటది. ఇంకొక పాపం చేస్తే మళ్ళీ అది అలా అంటది. వాళ్ళు పాపం చేసినప్పుడల్లా అట్లా 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 అంటుంటుంది అనమాట. సరే, ఫస్ట్ క్లాక్ దగ్గరికి వచ్చినప్పుడు ఈయన చూశాడంట ఒక క్లాక్ని మధుబాబు. అది మరీ చాలా చిన్నగా ఉందంట. అంటే చిన్నగా అంటే స్లోగా వెళ్తుందంట. ఇది ఎవరిది అని అడిగాడంట. ఇది దావీదు గారిది అన్నాడంట. ఓహో, అంటే చాలా తక్కువ పాపం ఆయన చేసుంటాడు, అందుకనే స్లోగా వెళ్తుంది అది అన్నాడు. మరీ స్లోగా ఉందంట ఇంకొక క్లాక్. అది ఎవరిది అన్నాడంట. ఇది అబ్రహాము గారిది అన్నాడంట. అమ్మో, అస్సలు ఆయన పాపమే చేసినట్లేదే అనుకున్నా అంట. ఇంకా అంటే మరీ స్లోగా నడుస్తుంది. ఈయనకి మధుబాబుకి ఒక డౌట్ వచ్చిందంట, నాదెక్కడుంది అని. పేతురు గారిని అడిగాడంట, పేతురన్న మరి నాదెక్కడా అన్నాడంట. అదిగో అన్నాడంట. లేదే అన్నాడంట. చూడు బాగా చూడు అన్నాడంట. లేదే అన్నాడంట. ఓకే నీది కదా, మర్చిపోయాం, క్లాకు సరిపోదని ఫ్యాన్ పెట్టాము అన్నాడంట. ఏవాళ్ళే, సో మనది స్లోగా అయ్యే క్లాక్లు అయి ఉండాలి అక్కడ. రేపు ఒకళ్ళు పేతురన్న మనకు చూపించినప్పుడు ఏమండి, ఫ్యాన్లు మాత్రం కాకూడదు. అర్థమైందా? హల్లెలూయా. ఓకే, ఒక ఫోటో చూద్దాం ఇప్పుడు. ఒక ఫోటో, థామస్ ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటోలో క్విజ్ మీకు, అది ఏంటో చెప్పాలి మీరు. ఏం చెప్పండి? ఎక్స్ప్లెనేషన్ వద్దు, నాకు జస్ట్ చెప్పండి అది ఏంటి. ఒకటి క్లోజ్డ్ డోర్, పక్కన ఓపెన్ డోర్. మళ్ళీ చెప్పండి. ఓపెన్ డోర్. ఎక్కడెక్కడ ఉన్నాయి? పక్కనే ఉన్నాయి. దాని ద్వారా ఏం చెప్తున్నాడు తెలుసు ఈరోజు దేవుడు? మన మార్గంలో ఒకవేళ ఒక డోర్ క్లోజ్ చేసేస్తే దేవుడు, దాని అర్థం ఏంటండి? పక్కన ఇంకొక డోరు ఓపెన్ చేస్తుంటాడు. ఈ గుడ్డి వాళ్ళకి అది కనపడదు. అంత తెల్లగా కనిపిస్తుంటుంది. లేదే ఇందాక మధుబాబు అడిగిల్లా నాది ఎక్కడా అని. ఏమండి, ఒక డోర్ క్లోజ్ చేసినప్పుడు దేవుడు మనకు ఇంకొక డోరు తెరుస్తాడు. మన దేవుడు మార్గాలు మూసేసే దేవుడు కాదు. మార్గాలు మూసేసినా ఇంకొక మార్గాన్ని నీ కోసంగా తెరిచి చూపిస్తాడు. బెటర్ వన్, శ్రేష్టమైన మార్గం. సో ఒక అపోస్తల కార్యాల పత్రికలో 16వ అధ్యాయము 6 నుంచి 10 చదువుదాం. తొందరగా చదువుదామండి ఈరోజు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 6 నుంచి 10. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు
ముసియాను దాటిపోయి త్రోయకు వెళ్ళిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు చాలు 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 చాలు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. సేవలో కూడా డోర్లు ఓపెన్ చేయడాలు, క్లోజ్ చేయడాలు ఉంటాయి. మనం సేవ చేయమన్నాడు కానీ పొలోమని మన ఇష్టం వచ్చినట్టు పోవడానికి లేదు. ఆయన చెప్తాడు, నువ్వు వెనకపోతే ఢవాని నీ నెత్తినే డోర్ మూసేస్తాడు, నీ ముఖంలోనే. సో ఇక్కడ వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. వీళ్ళు మినిస్ట్రీ చేసేయాలి, సేవ చేసేయాలి దేవుడికి. ఏమైంది ఇప్పుడు? దేవుడే వాళ్ళని వెళ్ళనీయకుండా చేస్తున్నాడు. ఎందుకని? ఇంకొక దగ్గర మార్గము, డోరు ఓపెన్ చేయబడింది. అందుకే ఎక్కడ చూడండి, ఎక్కడ ఓపెన్ చేశాడు ఆయన? మాసిదోనియా. అంటే ఆయన చిత్తం ఏంటి? దేవుని చిత్తం మాసిదోనియాకి వీళ్ళు సేవ చెయ్యాలి. అందుకే వీళ్ళకి అర్థం కాదని దాన్ని మూసివేశాడు. ఏమండి, మన లైఫ్లో కూడా చాలాసార్లు మనకి మన ముఖం మీదనే దేవుడు మొహమాటం లేకుండా డోర్లు వేసినట్టు అనిపిస్తుంది మనకి. ఏంటిది మరి? ఇన్ని మ్యాచ్లు చూస్తుంటే, ఏం మ్యాచ్లు? క్రికెట్ మ్యాచ్లు కాదు, పెళ్లి మ్యాచ్లు. ఒక్కరోడు క్లిక్ అవ్వట్లేదు. అది ఉన్నట్టుండి దొరికినట్టు మళ్ళీ మిస్ అయిపోయింది. దాన్ని ఎత్తుక్కుంటూ పోబాకండి. దేవుడు మార్గము క్లోజ్ చేశాడంటే నీకు బెటర్ మార్గము, బెటర్ డోర్ ఆయన ఓపెన్ చేస్తాడు. ఒకసారి అనిపిస్తుంటుంది, నా బిజినెస్ ఏంటి ఇటు జరుగుతుంది, ఏంటి ఉన్న అవకాశాలు కూడా పోతున్నాయి, జరిగేది కూడా జరగట్లేదే, మార్గాలు మూయబడ్డాయి, డోర్లు మూయబడ్డాయి. కానీ కొంచెము బుర్ర పెట్టి ప్రార్థనాపూర్వకంగా చూడు, పక్కన ఒక డోరు ఓపెన్ చేస్తుంటుంది. అది కనపడదు మనకి, ఆ డోర్ మీదే ఉంటుంది. ఎందుకంటే మనిషి నైజం ఇది. మనం ఏమనుకుంటే జరిగిపోవాలా. అంటే మనం అనుకున్నది జరిగితే సక్సెస్, జరగకపోతే ఫెయిల్యూర్. ఇది మన ఆలోచన విధానం. యాక్చువల్గా ఏంటండి సక్సెస్ అంటే? దేవుని చిత్తం మన జీవితంలో జరగడం, దట్ ఈజ్ సక్సెస్. నువ్వు అనుకున్నట్టు కాదు. మనం అనుకుంటాం, నేను ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలి, ఇదే సక్సెస్ అనుకుంటాం. నో, దట్ ఈజ్ నాట్ సక్సెస్. దేవుడు అనుకున్నది, ఆయన ప్లాన్ చేసింది నువ్వు అయినప్పుడు అది సక్సెస్. లెట్ us ఫర్గెట్ అబౌట్ అదర్స్. మనం బయట వాళ్ళ గురించి మర్చిపోదామండి. లెట్ us టాక్ అబౌట్ బిలీవర్స్. మనం విశ్వాసులుగా మాట్లాడుకుంటున్నాం ఈరోజు. విశ్వాస జీవితంలో మరి ఒక ద్వారము మూయబడిన ఫీలింగ్ నీకు వస్తే కొంచెము సహనంతో చూడు, పక్కన మరో ద్వారం దేవుడు నీకు తెరిచి ఉంటాడు. ఓకే, మనం ఒకసారి చెప్పుకుంటూ ఉంటాం, నా ప్రమోషన్లు ఆగిపోయినాయి, అసలు వెళ్ళిపోతా ఉండే నేను, అంతే వచ్చేసి ప్రమోషన్ వచ్చే అనుకున్నప్పుడే డోర్ వేసేసారు, ఆగిపోయింది నా ప్రమోషన్, పాలసీ మారిపోయింది. డోంట్ వరీ, నీకు దేవుడు ఇంకొక మార్గం తెరిచున్నాడు, బెటర్ మార్గం. అది నీకు అర్థం కాకపోవచ్చు, అది అర్థం నీకు కాకపోవచ్చు. అలాగే మనకు ఒకసారి సపోర్ట్స్ ఆగిపోతాయి. మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు సడన్గా డ్రాబ్యాక్ అయిపోతారు, వెనుకొంజ వేస్తారు. మనకి హెల్ప్ దొరకదు ఒక్కొక్కసారి. ఈ మధ్య ఒక సహోదరుని కలిశాను నేను. ఆయన లైఫ్ చాలా చాలా గొప్పగా ఉండిందన్నమాట. సడన్గా మారిపోయింది పరిస్థితులన్నీ. ఏంటండి, నేను అడగలేదు, ఆయనే చెప్పాడు, నాకు వచ్చే ఫారిన్ సపోర్టు ఆగిపోయిందండి, ఆగిపోయింది. మేబీ గాడ్ ఈజ్ ఓపెనింగ్ సమ్ అదర్ డోర్. ఇంకొక మార్గాన్ని, ఇంకొక తలుపుని ఆయన తెరుస్తున్నాడేమో బహుశా. ఇలా ఒక్కొక్కసారి మనము చూసుకుంటూ పోతే ఎన్నోసార్లు అట్లా సడన్గా అండి స్నేహితులు దూరం అయిపోతారు. ఒకసారి అబ్బా నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు అనుకున్న ఫ్రెండ్స్ సడన్గా వాళ్ళు దూరం అయిపోతారు. క్లోజ్డ్ డోర్, ఫ్రెండ్షిప్కి క్లోజ్ అయిపోయింది. డోంట్ వరీ, గాడ్ ఈజ్ ఓపెనింగ్ సమ్ అదర్ డోర్ ఫర్ యూ.
ఇంకొక ద్వారం తెరుస్తున్నాడు దేవుడు. డోంట్ వరీ. అలాగే రిలేషన్షిప్స్, ఎంతో సవ్యంగా సాగిపోతున్నటువంటి కొన్ని బంధాలు, సంబంధాలు సడన్గా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. సడన్గా నాకెందుకు ఇలా జరిగింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ప్రైజ్ ద లార్డ్. ఆ డోర్ క్లోజ్ అయినా ఇంకొక బెటర్ డోర్ నీకు దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. ఒక మంచి అవకాశం నీకు వస్తుంది తప్పకుండా. లెట్ us బీ హోప్ఫుల్. సో ఇంకొక వాక్యం చూద్దాము. 1 కొరింథీయుల పత్రిక 16వ అధ్యాయము 8, 9 కూడా ఉంటుంది చూడండి. ఇలాంటి విషయం ఒకటి. 1 కొరింథీయుల పత్రిక 16వ అధ్యాయము 8 నుంచి 9. మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు, కార్యానుకూలమైన మంచి సమయంలో నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకొస్తు వరకు ఏపీఎస్సీలో నిలిచియుందును. ఒకసారి రెండో వచనంకి వెళ్ళమ్మా. 2 నుంచినా? కాదు, నేను 10వ చెప్తున్నాను. ఐ విల్ స్టే ఆన్ ఎట్ ఎఫెసస్ అంటిల్ పెంటెకోస్ట్. నెక్స్ట్. Because a great door for effective work has opened to me. ఇదొండి డోర్ ఎగ్జాక్ట్గా ఆ పదం లేదు కానీ పైన డోర్ అని ఇంగ్లీష్లో ఉంచిన డోర్ రాసిందా తెలుగులో? దాని బైబిల్లో రాసి ఉంటుంది, ప్రాచీన పత్రుల్లో రాసి ఉంటుంది కదా. నాకు తెరువబడి ఉన్నది. అమ్మా, గొప్ప ద్వారము నాకు తెరువబడి ఉన్నది. అంటే ఏంటి? ఒక ద్వారం మూసేశాడు పైన వచనంలో. ఆయన స్నేహితుల్ని కలుసుకోవాలని తపన ఆయనకుంది, కానీ కుదరట్లేదు. ఎందుకంటే ఆయనకు ఇంకొక ద్వారము తెరవబడింది. ఒక ద్వారం మూసివేయబడింది, మరొక ద్వారము తెరవబడింది. సో ఇలాంటివి ద్వారాలు మూయడాలు తెరవడాలు చాలాసార్లు మనము బైబిల్లో చూస్తుంటాం అన్నమాట. చూడండి, మనకి తెలిసిన ఒక గొప్ప ప్రవక్త ఏలియా గారు ఉన్నారు. 1 రాజుల గ్రంథంలో ఉంటుంది విషయము. ఒక కరువు వచ్చింది ఇజ్రాయిల్లో. కరువు వచ్చినప్పుడు ఏలియాని దేవుడు పోషించిన విధానము ఆశ్చర్యం వేస్తుంది. ఎవరి ద్వారా పోషించాడండి? కాకులు. కాకులు ఎప్పుడైనా పెడతాయండి? పిల్లికి బిచ్చం పెట్టడంట్లో ఎవరిని చూసి అంటారు? పిసినారిని చూసి అంటారు పిల్లికి బిచ్చం పెట్టడని. అలాంటివి కాకులు. అవి ఏరుకొని తినేవి కానీ ఒకరికి పంచవు, జనరస్ కాదవి. అటువంటి కాకుల్ని దేవుడు ఉపయోగించుకొని ఏలియాని పోషించాడు. ఒక వాగు పారుతుంది అక్కడ. ఏం వాగుది? కెరీబు వాగు పారుతుంది. అక్కడ నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగుతూ ఈ కాకులు పెట్టే బిర్యానీలో సుఖం పొందుతున్నాడు అయ్యగారు ఏలియా గారు. ధనామని బ్రేక్, డోర్ క్లోజ్. ఎండిపోయింది, డోర్ క్లోజ్. ఏలియా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఎందుకంటే దేవుడు నన్ను పోషిస్తా అన్నాడు కదా, ఆయన రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి ఈ వాగు పారుతూనే ఉంటుంది, ఈ కాకులు నా దగ్గరికి వస్తూనే ఉంటాయి, దాన్ని ఫీడ్ చేస్తూనే ఉంటాయి అనుకుంటాడు అయ్యగారు. ధనామని డోర్ క్లోజ్. కొంతమంది వేస్తారండి డోర్లు. మా ఇంట్లో కూడా ఉందండి అలవాటు. ఎస్పెషల్లీ కారులో కూర్చున్నప్పుడు టబోలని వేస్తారు డోర్లు. ఎలా వేస్తారంటే కొంతమంది ఇళ్లలో కూడా డోర్లు మా ఇంటికి రావద్దు పో అన్నట్టు వేస్తారు కొంతమంది డోర్లు. నిజంగా దేవుని డీలింగ్స్ అలా ఉంటాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ డోర్ క్లోజ్ కాందే నువ్వు ఓపెన్ డోర్ చూడవు, నువ్వు వెళ్ళవు ఆ జోలికి. దేవుడు అనుకుంటున్నాడు, చాలు ఈ డోర్లో నీకు ఈ గదిలో పని లేదు, ఇంకా నువ్వు ఇంకొక గదిలోకి పోవాలి అంటే ఏంటి మార్గం దానికి? దాంట్లో నువ్వు పోనీకుండా చెయ్యాల. సో ఏలియాకి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళమన్నాడు? చూడండి, సోషల్గా చూస్తే విధవరాలు అనే స్టేటస్ చాలా అంటే పేదరికాన్ని చూపిస్తుంది. హెల్ప్లెస్నెస్, తెలుగులో ఏమంటారు? నిస్సహాయురాలని చూపిస్తుంది స్టేటస్. నిజంగానే నిస్సహాయురాలమే. లాస్ట్ పూట తినబోతుంది ఫుడ్ పాపం, భోజనం. అక్కడికి పంపించాడు. మనకు అందరికీ తెలుసు స్టోరీ, ఏం జరిగిందో, ఎలా దేవుడు ఏలియాని పోషించాడో అని. అంటే ఏలియా జీవితంలో కూడా మనం చూడొచ్చు, డోర్లు క్లోజ్ చేయబడ్డాయి. దేవుడు క్లోజ్ చేశాడు కొన్ని.
ఒకవేళ క్లోజ్ కాకపోతే ఏమై ఉండేది? అక్కడే ఉండేవాడేమో. కొంతమంది రాస్తుంటారు, బైబిల్ పండితులు కామెంటరీ రాస్తుంటారు, లేజీ అయిపోయి ఉండేవాడు. అవన్నీ నాకు అనవసరం. కానీ దేవుని ప్లాన్స్ వేరేగా ఉన్నప్పుడు ఆయన ఒక డోర్ క్లోజ్ చేసి మరొక డోర్ మనకి తెరుస్తాడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే, అలాగే మనము ఎర్ర సముద్రంలో కూడా దగ్గర కూడా చూడొచ్చు. వాళ్ళు తప్పించుకునే సహజమైనటువంటి మార్గము క్లోజ్ చేయబడింది వాళ్ళకి. అవునా కదా? సముద్రం ఒడ్డున కూర్చో ఉన్నారు, ఎర్ర సముద్రం ఒడ్డున. ముందేమో సముద్రం, వెనకేమో ఆర్మీ వచ్చేసింది. న్యాచురల్ వే లేదు, క్లోజ్ అయిపోయింది. తప్పించుకోలేరు అంతే వాళ్ళు. డోర్ ఈజ్ క్లోజ్డ్. వాళ్ళ దృష్టిలో కూడా అదే, అయిపోయాం మనం, కలాస్ అయిపోయింది. అయితే ఏం చేశాడంటే దేవుడు, ఈ ఓపెన్ సూపర్ న్యాచురల్ డోర్, సముద్రంలోనే దారి చూపించాడు. ప్రైజ్ ద లార్డ్. సో ఆల్వేస్ దిస్ ఈజ్ లైక్ దట్. ఎప్పుడు కూడా దేవుడు పనిచేసే విధానము ఆ విధంగానే ఉంటుంది. విశ్వాస జీవితంలో అండి, విశ్వాస జీవితంలో వీఆర్ టాకింగ్ అబౌట్ బిలీవర్స్ లైఫ్స్. ఎవరి జీవితం అంటే వాళ్ళ జీవితం కాదు, దేవునికి లోబడుతూ దేవుని చిత్తాన్ని వెతుకుతూ వెళ్ళే వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం. కేర్లెస్ లైఫ్ జీవించిన వాళ్ళకి కాదు. హల్లెలూయా. సో అలాగే మనము ఈరోజు కూడా ఆ యొక్క అద్భుతాన్ని మనం ఒక చారిత్రాత్మక అద్భుతంగా మనం చెప్పుకుంటూ ఉంటాం, ఎర్ర సముద్రాన్ని చీల్చే అద్భుతం. సో దేవుడు ఇంకొక ఎటువంటి డోర్ ఓపెన్ చేశాడంటే వాళ్ళకి, ఈ రోజు కూడా మనం అద్భుతాన్ని గొప్ప అద్భుతంగా చెప్పుకుంటూనే ఉన్నాం. అటువంటి డోర్ వాళ్ళకి ఓపెన్ అయింది. సో ఈ సమయంలో నా లైఫ్ కూడా నాకు గుర్తొస్తూ ఉండింది ఈ మెసేజ్ని రాస్తున్నప్పుడు అనమాట. మీ అందరికీ తెలుసు, నేను ఒకప్పుడు బెరాకా చర్చిలో ఉండేవాళ్ళము, నేను మా ఫ్యామిలీ అంతా కూడా. అయితే అక్కడ ఒక యూత్ మీటింగ్ నడిపించుకుంటూ, వీళ్ళంతా చిన్నపిల్లలు, అప్పుడు రాంబాబు వీళ్ళంతా చిన్నపిల్లలు. సో వాళ్ళని జస్ట్ లుక్ ఆఫ్టర్ చేసుకుంటూ, అలాగే అక్కడ ఇవ్వబడిన దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అక్కడ ఆరాధన నడిపించుకుంటూ అలా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సడన్గా అక్కడ ద్వారము మూయబడింది. ఇంతకన్నానే ఏ విధంగా అలా మూయబడింది. చాలామందికి తెలుసు ఆ శబ్దం కూడా, ఎలా మూసారో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది తెలుసు. ప్రైజ్ ద లార్డ్. సో షాక్ అవుతాం మనం, ఏంటి మార్గం ఎందుకు క్లోజ్ అయింది, డోర్ ఎందుకు క్లోజ్ అయిపోయింది, ఎందుకు తెలుసా? ఇప్పుడు అర్థమైందా మీకు? గాడ్ హ్యాడ్ ఎ ప్లాన్ ఇన్ హిస్ మైండ్, ఇన్ హిస్ హార్ట్ టు ఓపెన్ ఎ డోర్ ఆఫ్ సంకీర్తనారాధన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి అప్పుడప్పుడు నెలకొక్కసారో లేదా 3 నెలలకొక్కసారో బెరాకాలో అవకాశం ఇవ్వబడేది నాకు ఇలా మాట్లాడడానికి. మరి ఈరోజు నేనే అలిసిపోయి కూర్చుంటే తప్ప మాట్లాడిస్తానే ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, అప్పుడు యూత్ను మాత్రమే టచ్ ఉండేవాళ్ళం మేము. ఈరోజు అందరూ ఒక కాంగ్రిగేషన్, టోటల్ చర్చ్. చూసారండి, దేవుడు ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకొక డోర్ని ఆల్రెడీ ఆయన ప్లాన్ చేసి పెట్టుంటాడు. అందుకనే డోరు క్లోజ్ చేస్తాడు. అఫ్ కోర్స్ మనకి పెయిన్ఫుల్గా ఉంటుందండి, బాధ ఉంటుంది. ఆ డోర్ మన ముఖాన్నే వేసేసినప్పుడు మనకి బాధ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతాం. అలాగే ఈ డోర్ ఓపెన్ చేశాక, సంకీర్తన డోర్ ఓపెన్ చేశాక మళ్ళీ కొన్ని డోర్లు క్లోజ్ చేయబడ్డాయి నాకు లోపల కూడా. అంతే కదా, ఇంట్లోకి మిత్రులు మళ్ళీ వేరే గదులు కూడా ఉంటాయి కదా, వేరే రూమ్స్ ఉంటాయి కదా. అక్కడ కూడా నేను నా కంఫర్టబుల్ రూమ్ చూసుకున్నా, అంత బాగానే ఉంటుంది, అంత బాగుంది, చక్కగా ఉంది అన్న డోర్. ఆ డోర్ కూడా క్లోజ్ చేశాడు దేవుడు. లేచి ఇంకొక డోర్ ఓపెన్ చేసింది, వెళ్ళమన్నాడు. ఏంటో తెలుసా? E7-1లో ఆ డోర్లు కాదు, నేను చెప్తాను చూడు అసలు డోరు. E7 డోర్ పాప మంచి డోరే అది. 60-70 మంది వచ్చినా కూడా క్వార్టర్లో కూర్చున్న వాళ్ళు, తలుపులన్నీ వేసుకుని స్తుతించేవాళ్ళం, ఆరాధించేవాళ్ళం కదా. అయినప్పటికీ శబ్దాలు వచ్చాయి, కానీ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ఆ డోర్ని బట్టి. అయితే స్పిరిచువల్గా నాకు ఒక డోర్ క్లోజ్ చేశాడు. ఏంటంటే, నేను
నేను ఎంతవరకు అంటే వచ్చేవాడిని రాంబాబు వాళ్ళని పిలుచుకొని గబగబా కీబోర్డ్ ఫేస్ చేసుకొని హల్లెలూయా అని పాడే స్తుతించును అని పాడేసి ఇది నా పని అయిపోయింది, ఇంకా ఈ మాట్లాడేది నా పని కాదు అని చెప్తే మరి రవి బ్రదరో, షణ్ముగరావు బ్రదరో, బాలరాజు, ఇంకొక రాజు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడేవాళ్ళు. అది నా పని కాదు అనుకునేవాడిని. యు ఆల్ నో దిస్. ఒక్కొక్క డోర్ క్లోజ్ చేస్తూ వచ్చేసాడు దేవుడు. ఫస్ట్ షణ్ముగరావును పంపించేశాడు. నేను అనుకున్నాను ఏమి ఒరిస్సా పోతే మెడ్రాస్ పక్కనే కదా, రవి బ్రదర్ రాడా అనుకు. ఎవ్రీ వీక్ వచ్చేవాడు, చక్కగా మాకు ఫెలోషిప్ ఉండేది, మంచి ఎంజాయ్ చేస్తాడు అనమాట. క్లోజ్ ద డోర్. ఆ డోర్ని క్లోజ్ చేసాడు దేవుడు. రవి బ్రదర్ రాలేకపోయారు. ఆ తర్వాత కొంతమంది బ్రదర్స్ ఉండేవాళ్ళు, మన బాలరాజ్ బ్రదర్, ప్రశాంత్ బ్రదర్ ఇలాంటివి ఉండేవాళ్ళు. మెల్లగా దేవుడు ఆ డోర్లు కూడా క్లోజ్ చేశాడు. నేను కొంచెం ఫీల్ అయ్యాను దానికి, ఏంటి వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారని. వాళ్ళు చెప్పి అడిగాను, ఏంటి మీ ప్రాబ్లం అంటే, మాకు మినిస్ట్రీ ఓపెన్ అయింది, మేము వెళ్ళిపోతున్నామన్నారు. ఏం చేసేది ఇంక నేను? గో. ఏమండి, గందరగోళం అయిపోయింది నా పరిస్థితి. మొత్తుకున్న దేవుడితోటి, దేవా నేనేదో పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఇది కదా నా పని, ఇదేందయ్యా నాకు సంబంధం లేని పని అంటే దేవుడు అన్నాడు, నువ్వు నేర్చుకో. ఐఎమ్ ఓపెనింగ్ ద డోర్, స్పీక్. నాకు రాదు, మోసే కూడా అన్నాడు కదా, నేను మాట్లాడను, నన్ను అత్తి, నువ్వు నోరు తెరువు, నేను మాట్లాడతా. హల్లెలూయా. సో ఇప్పుడు కూడా నా పలుకులు చిలక పలుకులే. పరలు గుద్ది గడగడ పోడియముని కదిలిచ్చి ఊపే మాటలు నా దగ్గర లేవు. ఓకే, నేను ఒకసారి బాధపడుతుంటే ఉషాక్క ప్రార్థన చేశారు, దేవుడు ఒక మాట చెప్పంటున్నాడు నీకు, విను అని చెప్పిందని. నేనేం చెప్పాను ఉషాక్కకి, ఏందో నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి, వాళ్ళకేం అర్థం అవుతుందో. దేవుడు మాట్లాడమనే ఎక్కడెక్కడ బిగిచ్చేసా. ఏం చేయాలా అంటే, దేవుడు చెప్పంటున్నాడు రా నీకు, ఆ చిలక పలుకలే చాలంట, వాళ్ళకి ఎదుగుతారు వాళ్ళు. మాట్లాడు, నువ్వు మాట్లాడు. నువ్వేం బల్లల గిల్లల గుద్దన అవసరం లేదు, దేన్ని నువ్వు షేక్ చేయని అవసరం లే. నువ్వు ఎట్ట మాట్లాడుతావు అట్టే మాట్లాడు. ఒకసారి రాంబాబు అన్న నాకు గుర్తుంది. రాంబాబు, నేనేదో మీరు యూత్కి మాట్లాడడం వేరు, 2 పాటలు పాడుతూ 2 చేస్తూ అప్పుడప్పుడు డాబాలకు వెళుతూ, ఇదే కదా రాంబాబు అని చేసింది. అది గడిచిపోయింది రాంబాబు, ఇప్పుడు నాకు టెన్షన్గా ఉంది. ఇప్పుడేంది పరిస్థితి అంటే, రాంబాబు ఏమన్నాడు తెలుసా, అన్న అట్టే చేయండి అన్న ఇప్పుడు కూడా. అందుకనే మనందరం రేపు పిక్నిక్ వెళ్ళబోతున్నాం. అబ్బా చప్పట్లు చూడండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సో డోర్ వాజ్ క్లోజ్ అయిపోయింది డోర్. దేవుడు మరొక ద్వారాన్ని తెరిచాడు. ఏంటి ఆ డోర్ అంటే, నేను దేవుని మీద ఆధారపడ్డం, దేవుని నేను అడగాలి, ఏం మాట్లాడాలి ఈరోజు కాంగ్రిగేషన్ తోటి. నిన్న ఎన్నిసార్లు అనుకున్నానో ఇంట్లో మహిమతోటి పాట పాడి చెప్తున్నా, క్యా బతాము కల్ క్యా బోలు అని పాట పాడుకుంటున్నా, నేను ఇప్పుడు ఏం చెప్పాలి అని. ఇలా ఉంటుంది పరిస్థితి. అయినప్పటికీ దేవుడు ట్రైన్ చేస్తున్నాడు. ద డోర్ ఆఫ్ ట్రైనింగ్. నేనండి ఇప్పుడు కూడా చెప్తాను, ఇప్పుడు కూడా నేను ట్రైనింగ్లో ఉన్నాను. ఇప్పుడు అందరం ట్రైనింగ్లోనే ఉంటాం. దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. సో వన్ డోర్ ఈజ్ క్లోజ్, అనదర్ డోర్ ఈజ్ ఓపెన్. ఇది దేవుని ప్రిన్సిపల్. ఓకే, అలాగే ఇంకొక విషయం చూద్దామండి. ఎరికో గుర్తుంది ఎవరికైనా? ఎరికో పట్టణం, వాళ్ళంతా క్లోజ్ చేసేసారు. ఇంత పెద్ద బోల్ట్లు వేసి, ఇంత పెద్ద తాళాలు వేసేసి, ఆల్ డోర్స్ క్లోజ్డ్. దెర్ ఈజ్ నో న్యాచురల్ వే ఆఫ్ ఎంటరింగ్. వాళ్ళు ప్రవేశించడానికి సహసిద్ధమైన మార్గాలన్నీ లాక్డ్. హల్లెలూయా. అప్పుడు తెరిచాడు మన కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. సూపర్ న్యాచురల్ వే ఆఫ్ ఓపెనింగ్. ఫుల్ని కూలిపోయింది. హల్లెలూయా. ఎలా కూలిందో మనకు తెలుసు. స్తుతించు దేవుని స్తుతించు. చూడండి,
సూపర్ న్యాచురల్ వే. దేవుడు నేర్పించాడు వాళ్ళకి. ఇంకో డోర్ ఓపెన్ చేశాడు. ఏం ఆ న్యాచురల్ డోర్ క్లోజ్ అయితే ఏంటి? నేను చూపిస్తాను నా డోర్లు ఉన్నాయా కూలిపోయినప్పుడు? డోర్లు ఏమి లేవు, దాటిపోవడం అంతే అంతే కదా. గోడలో పడిపోయినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? గోడ దాటి వెళ్ళిపోతారు. ఓపెన్ డోర్ అంతా, ఓపెన్ థియేటర్. ఎస్. సో అలాగే మన లైఫ్లో త్రూ అవుట్ అవర్ లైఫ్ అండి, దిస్ ఈజ్ అ ప్రిన్సిపల్. మనకు అనిపించవచ్చు ఏంటి డోరు సడన్గా క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? కాసేపు సహనంతో ప్రార్థనాపూర్వకంగా చూడు, నీకు కనిపిస్తుంది దేవుని డోర్, బెటర్ డోర్. హల్లెలూయా. అలాగే యోసేపుకి చాలా కళలు ఉన్నాయి. ఇచ్చేవాడు కదా దేవుడు, కళలు ఇచ్చేవాడు కదా. ఎలాంటి కళలు ఇచ్చేవాడు? వాళ్ళ సహోదరులకు చాలా ప్రియమైగా ఉండేది ఆ కళ చెప్తుంటే. పళ్ళు కటకట ఉరికేవాళ్ళు వాళ్ళు కళ చెప్తుంటే. ఏంటి ఆ కళలో భావం? వాళ్ళ సహోదరులందరి మీద ఆయన అధికారి. సో వాళ్ళకి డైజెస్ట్ అవ్వలేదు. పిల్లలకి ఏం చేశారు? ఆ డోర్ని క్లోజ్ చేసేస్తారు. ఆలోచించండి, కుడ్ దే రియల్లీ క్లోజ్ ద డోర్? వాళ్ళు నిజంగా క్లోజ్ చేయగలిగారా ఆ డోర్ని? పోతేపొర్ దగ్గర ఓపెన్ అయిపోయింది డోర్, దేవుని డోర్. అయితే చూడండి, అక్కడ కూడా కొన్నిసార్లు అంతేనండి, దేవుడు ఇచ్చినవే క్లోజ్ చేస్తాడు అంతే, కొద్ది కాలమే. అక్కడ మన ఏలియాకి ఆయన ఇచ్చిన అవకాశమే కదా, ఆయన ఇచ్చిన డోరే కదా అది, కాకులు పోషించడము. ఆపేడలేదా? ఆపేస్తాడు. మనం వాచ్ చేస్తుండాలి. ఏ డోర్ క్లోజ్ చేస్తున్నాడు దేవుడు, ఏ డోర్ మళ్ళీ తిరిగి మనకి ఓపెన్ చేస్తున్నాడు. ఏమండి, ఎవరైనా ప్రమోషన్స్ లేకుండా ఉద్యోగాల్లో హ్యాపీగా ఉంటారా? చేరేటప్పుడు ఏమీ రాకపోయినా పర్లేదు, నెల జీతం వస్తే చాలని చేరతాం మనం అంతా కదా. ప్రమోషన్ గురించి ఏం ఆలోచించం. ఎవరు ఏం చెప్పినా సరే ప్రమోషన్ గురించి, నాకు ఉద్యోగం వస్తే చాలు అని చేరేస్తాం. తర్వాత మొదలవుతాయి, ఆడికి వచ్చింది ఈడికి వచ్చింది ప్రమోషన్, నాకు రాలేదు చూడు, అది ఇన్ని మొదలెడతాయి. ఎక్కడున్నాను నేను? దేవుడే ఇచ్చాడు. అక్కడ పోతేపొర్ దగ్గర కూడా సమస్య వచ్చింది, డోర్ క్లోజ్డ్. నెక్స్ట్ ఎక్కడ తేలాడండి ఆయన? ఎక్కడ ఓపెన్ చేశాడు? కరెక్ట్ చెప్పిన వాళ్ళకి ఓ చాక్లెట్ కాదు, ప్యాలెస్, కింగ్స్ ప్యాలెస్. నెక్స్ట్ డోర్ ఎక్కడ ఓపెన్ అయింది? కింగ్స్ ప్యాలెస్. హల్లెలూయా. ఎవరికి లేదు చాక్లెట్. కింగ్స్ ప్యాలెస్లో తేలాడు ఆయన. ఇక్కడ క్లోజ్ చేస్తే అక్కడ ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ లైక్ ఎ కింగ్. సో దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. అలాగే చూడండి, నయోమి గారు ఉన్నారు కదా. ఎవరు నయోమి అంటే? ఇక్కడ ఎవరు లేరు కదా, మాకు తెలియదయో, ఇక్కడ ఎవరు లేరు మా చర్చి. రుతక్ వాళ్ళ అత్త. బాగున్నారా మా అత్తగారు? ఓకే. నయోమి లైఫ్ని చూసినప్పుడు ఆమె ఎలా వెళ్ళింది ఏంటి అవన్నీ మనకు హిస్టరీ, చరిత్ర మనకి ఎంతవరకు అవసరం అంతకు చెప్పుకుందాం. మోయాబు దేశంలో డోర్ క్లోజ్ అయిపోయింది ఆమెకి. కొద్ది కాలం ఉండింది అక్కడ. మోయాబు దేశంలో పరిస్థితులు సరిలేక ఆమెకు డోరు క్లోజ్ అయిపోయింది. అన్నీ నెగిటివ్సే, అన్నీ చెడ్డేది ఆమెకు జరుగుతుంది ఆమెకి. చివరికి ఎక్కడ ఓపెన్ చేశాడు దేవుడు డోర్ ఆమెకి? ఇజ్రాయెల్. ఎటువంటి డోర్ తెలుసా అది? యేసుక్రీస్తు వంశంలో లింక్ వచ్చింది అక్కడ. అటువంటి డోర్ ఓపెన్ చేశాడు ఆమెకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న చిత్కా కాదండి మన దేవుడి దేశం ఓపెన్ చేసే డోర్లు. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్పేది పక్కన వాళ్ళు చెప్పాలి, ఓకేనా? చెప్పుకోవాలి ఒకరికొకరు. ప్రస్తుతం డోర్ క్లోజ్ అయిపోయిందని చింతపడకు, నెక్స్ట్ డోర్ చూడు అని చెప్పు. చూసి నెక్స్ట్ సండే చెప్పండి. ఆమెన్.
సో ఇలా మనము చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం నాకు అనిపించిందండి. మన్నానే ఇచ్చింది ఎవరండి? దేవుడే కదా. మరి కంటిన్యూ అవుతానే ఉండిందే? క్లోజ్ అయిపోయింది డోర్ కూడా. ఎందుకు? దేవుడు ఒక ఉద్దేశం పెట్టాడు వాళ్ళకి. పాలు తేనెలు ప్రవహించే రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనే ఒక పర్పస్ పెట్టాడు వాళ్ళకి. అక్కడ నడిపిస్తూ ఉన్నాడు. ఆ మధ్యలో సమస్య వచ్చినప్పుడు మన్నాతోటి వాళ్ళని పోషిస్తూ 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 వచ్చాడు. ఆ తర్వాత యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో 12లో ఉంటుంది చూడండి, వచనం చూడండి. మన్నా కూడా ఆయన ఇచ్చిందే క్లోజ్ అయిపోయింది. చూడండి 5:12. మరునాడు వారు ఈ దేశపు పంటను తిరుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇజ్రాయేలీలకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. చాలమ్మా. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. ఎందుకంటే దిస్ ఈజ్ ద డెస్టినేషన్ గాడ్ హ్యాస్ బ్రాట్ దెమ్ టు. ఇది ఆయన తీసుకురావాల్సిన ప్రదేశము. ఇది అక్కడ ఎంటర్ అయ్యారు వాళ్ళు. ఆ పంటని వాళ్ళు తినడం ప్రారంభించినప్పుడు మన్నా నిలిచిపోయింది. కాబట్టి ఒకే డోరు మనకి ఓపెన్ అయి ఉంటుంది, ఒకే డోరు ఓపెన్ అయి ఉంటుంది అనుకోకండి. దేవుడు నీ ప్రోగ్రెస్ కోసమే, నీ అభివృద్ధి కోసమే, నీ బ్లెస్సింగ్స్ కోసమే, నా బ్లెస్సింగ్స్ కోసమే ఒక డోర్ క్లోజ్ చేసి ఇంకొక డోరు ఓపెన్ చేస్తుంటాడు. అది గమనించాలి మనం. నిరుత్సాహపడకూడదు, నిరాశపడకూడదు. సో ఇంకొక విషయము, మనం అందరికీ తెలిసిన విషయము, మనము ఈ కరోనాలో కూడా చూసామండి. కరోనాలో యాక్చువల్గా చెప్పాలంటే చాలా డోర్లు క్లోజ్ అయిపోయినట్టు అనిపించలేదు లేదు మనకి. చాలా డోర్లు క్లోజ్ అయిపోయిన అనిపించింది. ఫస్ట్ మనం స్పిరిచువల్గా కూడా ఇబ్బంది పడ్డాం కొద్ది రోజులు. సంఘాలు మూసివేయబడ్డాయి. మన సంఘం కూడా క్లోజ్డ్. ఎన్ని దగ్గర ఒక 7-8 months అట్లా ఉన్నాం కదా. 7-8 నెలలు మనం సంఘం లేకుండా క్లోజ్ చేయబడ్డాయి. కానీ మనం ఒకటి గమనించాలి. దేవుడు చేసిన ఓపెనింగ్స్ చూడండి, కొత్త డోర్లు చూద్దాం అందులో కూడా. యూట్యూబ్ మనం ఎప్పుడు దాని గురించి అనుకున్నా కూడా అబ్బా అది మన వల్ల కాదు అనుకున్నాం. దేవుడు మార్గాలు తెరిస్తే ఎలా ఉంటాయంటే, అప్పుడు మనకి కెమెరాలు లేవు. మొబైల్తో చేసేవాళ్ళము, ఇంట్లోని చేసేవాళ్ళం. కొద్దో గొప్ప బెటర్ మొబైల్ నా దగ్గరే ఉండేది అప్పుడు. ఈ మొబైల్తో చేయాలంటే ఒక కండిషన్ ఉండేది. ఏంటి ఆ కండిషన్ అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాల మన ఛానల్కి. ఉంటేనే మొబైల్తో లైవ్ చేయగలం, లేకపోతే చేయలేం. ఇలా కండిషన్ ఉండేది అప్పట్లో. మీరు నమ్మరు, 2 daysలో అప్పటికి ఎంతో ఒక 200-300 ఉండేవి సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు ఆ టైంలో. ఇంకా ఎంతమంది కావాలి? 700-800 మంది కావాలన్నమాట. 2 daysలో అండి ఫోన్ల ద్వారానే థామస్, జో, ఇంకా వీళ్ళు రాంబాబు, వీళ్ళంతా గ్యాంగ్ అంతా కలుసుకొని 1000 చేర్చేశారు. సో నెక్స్ట్ సండే రాయల్గా మేము యూట్యూబ్లో లైవ్ చేసాం. పాసిబుల్ అయింది అది. సో ఆ విధంగా మూసుకుపోయినటువంటి మార్గాలు, దాని గురించి వర్రీ కావద్దని ఆయన చెప్పడము, కొత్త మార్గాలు ఆయన తెరవడము, ఇవన్నీ కూడా మనం చూసాం. మన స్పిరిచువల్గా కాదు, లోకంలో కూడా ఎన్నో కొత్త విషయాలకి నాంది పలికింది కదా. ప్రారంభమే నాంది అంటే కొత్త విషయాలకి ప్రారంభమైంది కరోనాలో. కొన్ని డోర్స్ క్లోజ్ అయిపోతే కొన్ని డోర్స్కి ఓపెన్ అయింది. మా బ్యాంకు వాళ్ళు తప్పసుంచేవాళ్ళు ఏంటి, క్రౌడ్ తగ్గించుకోవాలి బ్యాంకుల్లోని. క్రౌడ్ తగ్గించాలని ఏం చేయాలా? మొబైల్లో వాటిల్లో ఇట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావాలా. పిలిచి చేసేవాళ్ళు, ఎవరు చేయించుకునేవాళ్ళు కాదు. సేఫ్టీ, మాకు సేఫ్టీ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, పేమెంట్లు అట్లా చేయలేము, మేము బ్యాంకుకే వస్తాము అని చెప్పి మా మీద పడేవాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏంటండి?
ఫోన్పే. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది మాకు. ఏం తెలుసా? స్టేట్మెంట్ల కోసం వస్తారు. సార్ మాకు స్టేట్మెంట్ ఏంటి సార్ మా అకౌంట్కని. స్టేట్మెంట్ మీరు నంబర్ నిజంగా ప్రింట్ ఇస్తే వస్తానే ఉంటాయి ప్రింట్లు, ఆగదు అది. ఒక అతనికి ఒకసారి 6,000 పడింది బిల్లు, స్టేట్మెంట్ ఇష్యూ చేసిన దానికి. ఇన్ని పేజీలు వచ్చినాయి. అతను తీసుకొని అంటాడు, అయ్యా నువ్వు తీసుకుపోయినా నీ అకౌంట్లో కట్ అయిపోయింది, అది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఇన్ని పేజీలు వచ్చింది, అదే క్యాలిక్యులేట్ చేసి కొట్టేస్తుంది. మా చేతులు ఏముండదు, నువ్వు తీసుకో మా పెట్టు పర్లేదన్న. చూడండి అన్ని ట్రాన్సాక్షన్స్ ఈరోజు. ఏ డోర్ ఈజ్ క్లోజ్డ్, అనదర్ డోర్ ఈజ్ ఓపెన్. సో ఒక్కొక్కసారి ఈవెన్ సువార్త విషయంలో కూడా, నేను లాస్ట్ ఈ పాయింట్ చెప్పి ముగించేస్తాను. సువార్త విషయంలో కూడా అండి కొన్ని డోర్లు క్లోజ్ చేసాడు దేవుడు. ఒకప్పుడు సువార్త యేసు ప్రభువు కేవలం ఇజ్రాయేల్ యూదులకే అనుకున్నారు. అపోస్తలు కూడా, శిష్యులు కూడా అలాంటి ఫీలింగ్ ఉండేది వాళ్ళకి. ఎప్పుడు వరకు ఎవరు ఫస్ట్ కన్వర్ట్ ఎవరు? కొర్నెలి ఎపిసోడ్ వరకు, కొర్నెలి వచ్చేంత వరకు, కొర్నెలి రక్షణార్థం వరకు ఈ ఈ ఈ అభిప్రాయం ఉండేది అపోస్తలులకు కూడా. యేసు ప్రభువు సువార్త ఎవరి కోసము? యూదుల కోసమే అని. సో దేవుడు ఒక వాక్యం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 11:25. రోమీయులకు రాసిన పత్రిక 11:25. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏ మర్మం అది? అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇజ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. మన సార్లు అంటే అపోస్తులు ఎలా వచ్చారు తెలుసా? మన దగ్గరికి, అన్యుల దగ్గరికి. అక్కడ క్లోజ్ అయిపోయింది, క్లోజ్ చేశాడు దేవుడు. కొట్లాటలు జరిగినాయి, వాళ్ళని జైల్లో వేశారు, ఇబ్బందులు పెట్టారు, తరిమేశారు. అప్పుడు వాళ్ళు ఈ అన్యుల దేశాలకి వెళ్ళడము ప్రారంభించారు. అందుకని ఆ మాట రాసిన చూడండి, అన్యుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలీయునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. డోర్ ఈజ్ క్లోజ్ టు జ్యూస్. ఇది దీని అర్థం. యూదులకి సువార్త డోర్ అనేది కొద్ది కాలము ఆపేశాడు దేవుడు. ఎందుకు? అట్లా ఆపితేనే ఆ శ్రమలు భరించలేక వీళ్ళందరూ బయటికి వెళ్తారు. అంతే కదా, మనం అట్టే ఉంటుంది. ఎందుకు దేవుడు క్లోజ్ చేస్తాడంటే, మనకు అలవాటు, మనిషి నైజం కదా, ఎక్కడుంటే అక్కడే. ఎక్కడేసిన గొంగళి అక్కడ. ఎవరు నువ్వు కరెక్ట్గా నాకు ఎగ్జాంపుల్ తెలియట్లేదు ఇక్కడ. మన చర్చిలో కూడా, మన చర్చ కదా ఎక్కడైనా సరే, నేనైనా అట్లే చేస్తా. ఎవరితో అయినా పక్కన కూర్చోవడం అలవాటు అయినప్పుడు ప్రతి సండే వాళ్ళని ఎత్తుక్కొని వాళ్ళిద్దరే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్లీజ్, వాళ్ళిద్దరే కూర్చుంటారు. వాళ్ళిద్దరే కూర్చోవాలి పక్కన. అలవాటు అది, మనిషి నైజం అది. అందుకే దేవుడు ఎందుకు జబర్దస్త్గా డోర్ క్లోజ్ చేస్తాడంటే, ఆ అలవాటు మనకుంది. లేకపోతే అక్కడే ఉంటాం. పక్కన 2 డోర్లు ఓపెన్ చేశారనుకోండి, ఎక్కడికి పోతాం? ఫస్ట్ పాద్దే. మనకు తెలుసు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్. అబ్బా ఎంత బాగా చెప్తాం ఆ మాట మనం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. సో దేవుడు మన లైఫ్స్ అన్నిట్లో కూడా చాలా డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాడు. కానీ నిరుత్సాహపడిన అవసరం లేదు. మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని అడుగుదాం, అయ్యా నువ్వు ఓపెన్ చేసిన డోర్ నాకు చూపించు, నాకు అర్థమయ్యేలా చెయ్యి. నేను నిరుత్సాహపడకుండా ఆ డోర్లో నేను ఓపెన్ అవ్వాలి, ఆ డోర్లో నేను ఎంటర్ అవ్వాలి. అడుగుదాం దేవుణ్ణి. దేనికి నిరుత్సాహపడిన అవసరం లేదండి. మనము నిజంగా ప్రార్థించి దేవుని నడిపింపు కోరుతూ మనం వెళ్తున్నట్లయితే, మన యాత్రలో ఎన్ని డోర్లు క్లోజ్ అయిపోయినా నువ్వు ఏం చింతపడిన అవసరం లేదు. ఎక్సలెంట్ డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి పక్కనే. వెళ్తూ ఉండడం అనే పని. హల్లెలూయా. కాబట్టి లెట్ us నాట్ గెట్ డిస్కరేజ్డ్ బై క్లోజ్డ్ డోర్స్.
బట్ లెట్ us గెట్ ఎంకరేజ్డ్ బై ఓపెన్ డోర్స్. సో మూసివేయబడిన ద్వారములను చూసి మనం నిరుత్సాహపడొద్దు, కానీ దేవుని కృపలో తెరవబడిన కొత్త మార్గాల్ని, కొత్త ద్వారాలను ఎంటర్ అవుదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, అయ్యా ఎన్నో విషయాల్లో నాయన మేము నిరుత్సాహపడుతుంటాం. ఎన్నో మార్గాలు మూయబడ్డాయని మేము ఫీల్ అయిపోతుంటాం. మేము అప్లై చేసిన జాబ్స్ సడన్గా అవి క్లోజ్ అయిపోయి ఉంటాయి. మాతో ఉన్నటువంటి రిలేషన్షిప్ సడన్గా క్లోజ్ అయిపోతాయి. మాకున్న ఫ్రెండ్స్ సడన్గా కట్ ఆఫ్ అయిపోతారు. అలాగే ఎంతో పుష్కలంగా జరుగుతున్నటువంటి వ్యాపార అవకాశాలు సడన్గా మూతబడిపోతాయి. మా ప్రమోషన్స్ డల్ అయిపోతాయి. మేము మా పిల్లలకి వెతికే సంబంధాలలో అనేక నిరుత్సాహాలు మాకు వస్తాయి. అయ్యా, మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ, ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డలు మాకు దూరం అవుతారు. మా ఆరోగ్య సమస్యలు కూడా అంతా బాగున్నప్పుడు సడన్గా ఒక క్లోజ్డ్ డోర్ మాకు ఎదురవుతుంది. ఇవన్నీ ప్రభువా మా జీవితాల్లో ఎదురయ్యే పరిణామాలు. అయినప్పటికీ ఈరోజు మాకు గుర్తు చేసావు ప్రభువా. నిజంగా మేము ప్రార్థనాపూర్వకంగా మా యాత్రలో మేము ఉన్నట్టయితే, నడుస్తున్నట్లయితే, మరి ఈ క్లోజ్డ్ డోర్ పక్కనే ఓపెన్ డోర్ ఉంటుందన్న విషయాన్ని ప్రభువా ఈరోజు మాకు గుర్తు చేసావు. దాన్ని గమనించగలిగే, దాన్ని గుర్తించే కృపని మాకు దయచేయండి. మేము నొచ్చుకుంటున్నాం ప్రభువా చాలామంది, ఎందుకు ఈ మార్గం మూయబడింది అని. కానీ మమ్మల్ని అభివృద్ధి పరచడానికే అయ్యా, మరి ఇర్మియా 29వ అధ్యాయంలో చెప్పావు నువ్వు, నా ప్రణాళికలు మీ గురించి, నాకున్న ప్రణాళికలు మీ మంచికే కానీ మీకు చేటు చేయడానికి కాదు అన్నావు. అలాగే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చెప్పబడింది తండ్రి, నీ మార్గాలు, నీ ఆలోచనలు మాకు అర్థం కావు. ఎందుకంటే అవి మా వంటివి కాదు ప్రభువా, మా ఆలోచనల వంటివి కాదు, మా మార్గాల వంటివి కాదు, ఎంతో ఎత్తులో ఉంటాయి ప్రభువా. అలాగే తండ్రి, నీ మార్గాలు మాకు అర్థం అయినా కాకపోయినా ఒక్కొక్కసారి ఒక తలుపు తెరవబడింది అంటే అది నీదని మాకు అర్థమైనప్పుడు ధైర్యంగా అందులో ప్రవేశించే విశ్వాసం మాకు దయచేయండి, నడిపించండి. మరొక్కమారు మాకు మూయవేయబడినటువంటి ద్వారంతో చూసి నిరుత్సాహపడే మనస్సుని తొలగించండి. అలాగే మరి ఓపెన్ చేయబడినటువంటి నీ డోర్ని మేము గుర్తించే విశ్వాసం మాకు దయచేయమని, మహిమ ఘనత నీ నామానికే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరి మనము